వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జగనన్న నమ్మకం చంద్రబాబు మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో తెనాలి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఒక్క తెనాలి నియోజకవర్గాన్ని చూస్తే ప్రజలకు ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎమ్మెల్యేగా తాను ఏం చేసిందనేది సవివరంగా మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోగా సంక్షేమం అభివృద్ధి ఎంతో చేశామంటూ ప్రజలని మోసం చేస్తున్న తరుణంలో సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది తెలియజేయాలని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో సంవత్సర కాలంలో ఏం చేశామన్నది సవివరంగా పథకాలతో సహా లబ్ధిదారులు వారి అకౌంట్లో జమ చేసిన నగదుతో సహా ఆయన వివరించారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వ స్థానిక నాయకత్వం తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందనేది తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. తను ఎమ్మెల్యేగా 2019-2020 సంవత్సర కాలంలో 187 కోట్ల 8 లక్షల 10,000 రూపాయలను వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి సంక్షేమ వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడించారు. 2019 మే 31న 2,250 చొప్పున పెన్షన్ని 82 కోట్ల 80 లక్షలు ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కౌలు రైతు గుర్తింపు కార్డుల రుణాలు 20 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. అలాగే అక్టోబర్ 4న వాహనమిత్ర 1,539 మంది వాహనదారులకు 1,53,90,000 రూపాయలను, అక్టోబర్ 15న రైతు భరోసా కింద 10,545 మంది రైతులకు 14,57,23,000 రూపాయలను, డిసెంబర్ 20వ తేదీన నేతన్న నేస్తం ద్వారా 43 మందికి 10,80,000 రూపాయలు వేసినట్లు ఆయన చెప్పారు. అలాగే జనవరి 9న అమ్మఒడి కింద మొదటి ఏడాది 19,377 మంది తల్లుల అకౌంట్లో 29 కోట్ల 6,55,000 కోట్ల రూపాయలు వేసినట్లు ఆయన ఘంటాపథంగా తెలియజేశారు. ఇక ఫిబ్రవరి 24న వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 4,618 మందికి 4 కోట్ల 82 లక్షల రూపాయలు, అదే రోజున వసతి దీవెన ద్వారా 8,191 మందికి 6 కోట్ల 25 లక్షలు, ఏప్రిల్ 28న విద్యా దీవెన కింద 9,479 మంది లబ్ధిదారులకు 23 కోట్ల 50 లక్షల రూపాయలు, జూన్ 10న జగనన్న చేదోడు కింద 1,570 మందికి 1,50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇంకా జూన్ 24వ తేదీన కాపు నేస్తం ద్వారా 1,890 మందికి 2 కోట్ల 84 లక్షల 10,000 రూపాయల్ని మొదటి సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో లబ్ధిదారులకు వారి వారి అకౌంట్లో జమ చేసినట్లు ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం స్థానిక మంత్రి మొదటి సంవత్సరంలో ప్రజలకు సంక్షేమం ఏమిచ్చిందనేది తెలియజేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ ఏమిచ్చారన్నది ప్రజలు గమనించాలని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరానికి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పుస్తకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆవిష్కరిస్తా ఉన్నాం. ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో అంటే అధికారం వచ్చింది 2019 నుంచి, అంటే 2019-20 సంవత్సరం. ఆ సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా పనిచేసింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే 2024 నుంచి 25 సంవత్సర కాలంలో ఏ రకంగా పనిచేసింది. ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్పింది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, ఏం హామీలు ఇచ్చింది, అవన్నీ అయిపోయింది. అవన్నీ ప్రజలు వినాక కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. ఇప్పుడు మనం వాటి గురించి కాదు మాట్లాడుకోవాలి. అధికారంలోకి వచ్చి 1 year అయింది. సో వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చెప్పిన మాటల్ని నిలబెట్టుకుందా లేదా, ఏ రకంగా ప్రజల మీద, వ్యవస్థల మీద, ప్రతిపక్ష పార్టీల మీద అరాచకాలు, కేసులు, బైండ్ ఓవర్స్ ఇవన్నీ పెడుతుందో మనం చూస్తాం. దాని మీదే ఒక బుక్ వేసాం. జగన్ అంటే నమ్మకం
చంద్రబాబు అంటే మోసం. ఆ బుక్నే ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కూడా రిలీజ్ చేసాం. ఇది డెఫినెట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, చదువుకునే విధంగా కూడా అవైలబిలిటీని తీసుకొస్తాం. నేను శాసనసభ్యుడిగా మొదటి సంవత్సరం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 187,8,10,10,000 రూపాయలని సంక్షేమాన్ని నేను వేసాను. నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు శాసనసభ్యుడు మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని నీ మొదటి సంవత్సరం ఈ తెనాలి నియోజకవర్గంలో నిన్ను గెలిపించిన తెనాలి ప్రజలకి ఏ స్కీమ్ కింద ఎంతెంత అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో వేసారో మీరు దయచేసి చెప్పమని అడుగుతాను. ఇప్పుడు ఫంక్షను మేము 82,80,00,000 వేసాం, వీళ్ళు 4,000 రూపాయలు వేస్తున్నాం. మరి నిజం, నేనేం కాదంటలేదే. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 4,000 రూపాయలు వేస్తున్నది నిజం. 4,000 రూపాయలు వేశారు, దాంట్లో నో డౌట్. ఎంతమందికి? నేను కౌలు రైతులకి 20 కోట్లు వేసాను. మీరు వేసారా చెప్పండి. 0. వాహన మిత్రకి నేను 1,53,80,000 వేసా. నువ్వు వేసావా చెప్పు. సంతోషం. రైతు భరోసా 10,545 మందికి 14,57,23,000 వేసా. మీరు 5 పైసలు వేయలేదు ఇంతవరకు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు వేయలే. నేను సంవత్సరం లోపు వేసాను, వేసిందే చెబుతున్నాను. ఇది నేను చెబుతున్న తెనాలి నియోజకవర్గం. ఇట్లా మొత్తం అట్లాగే అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం నేను 19,377 తల్లుల అకౌంట్లో 29,06,55,000 వేసా. మీరెంత వేశారు? అన్నాబోసి శివకుమార్ అనేవాడు శాసనసభ్యుడిగా 2019 నుంచి 2020 వరకు ఒక సంవత్సర కాల టైంలో 365 రోజుల కాల టైంలో శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకి 187,8,10,000 రూపాయల సంక్షేమాన్ని వేశాను. అది ఏ రూపంగా వేశానంటే ఈ రూపంగా వేశాను అని చెప్పి నేను చెబుతా ఉంటా. మీరు ఇప్పుడు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మీరు కాపు నేస్తం కింద ఎంత వేశారు? లేదు అమ్మఒడి కింద ఎంత వేశారు? లేదు 0 వడ్డీ ఏమన్నా ఇచ్చారా? పిల్లలకు వసతి దీవెని ఏమన్నా ఇచ్చారా? విద్యా దీవెని ఏమన్నా ఇచ్చారా? ఫీజు రియంబర్స్మెంట్ ఏమన్నా ఇచ్చారా? వాహన మిత్ర ఏమన్నా వేశారా? రైతు భరోసా ఏమన్నా వేశారా? వేస్తే నియోజకవర్గంలో ఎంతమందికి ఎంత అమౌంట్ వేశారో దయచేసి తెలియమంటున్నా. తెలియచేయండి. ఇది మన బాధ్యతగా. ప్రజాప్రతినిధుల బాధ్యత ఏంటి? మన టెన్యూర్లో మన కాలంలో మనం ప్రజలకి ఈ స్కీముల ద్వారా లేదా ఈ సంక్షేమం ద్వారా ఇదిగో ఇంత బెనిఫిట్ చేసాం అని చెబుతాం. న్యాచురల్. ఎవరైనా నేను, మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి సంక్షేమం ఎడలా మా మొదటి ప్రయారిటీ ఇచ్చిన మాట నిజం నిజం నిజం. ఏ స్కీమ్లో నేను చెప్పా. మీరు కూడా రిలీజ్ చేయండి. ఇలా మీరు ఈ తెనాలి నియోజకవర్గానికి ఈ సంవత్సర కాలంలో పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కోట్లు? అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కోట్లు వేశారు? వాహన మిత్ర, రైతు భరోసా, 0 వడ్డీ, కౌలు రైతు రుణాలు అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇలా ఏమి ఇచ్చారో వాటికి ఇవ్వండి, ఏమి ఇచ్చారో వాటికే ఇవ్వండి. ఇదిగో శాసనసభ్యుడిగా నేను ఈ సంవత్సర కాలంలో తెనాలి నియోజకవర్గంలో ఇది చేశాను అని, ఇదిగో నేను చేసిన సంక్షేమం ఇది చెప్పు. దీనికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్రజా అభిమానం కానివ్వండి, ప్రజలకున్న నమ్మకం కానివ్వండి,
ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ ఉద్యమం ఇవాళ రోజున అమ్మఒడి ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకులందరూ ఉద్యమం చేపడితే దాన్ని తల వంచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తల వంచి ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ఏమి ఆశించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ అందకపోవటం వలన వాటన్నిటిని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది. ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, దగాలు, వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దానికి వక్రభాష్యం చెప్తూ ఎవరూ నోరెత్తి గట్టిగా అడగకుండా ఉండే దానికోసం అనేక రకాలుగా కేసులు పెడుతూ వేధిస్తూ ఉన్నటువంటి విషయాన్ని సామాన్య ప్రజానీకానికి కూడా స్పష్టంగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఆరోగ్యం, చదువు అనే దానికి ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అనేది వచ్చారు. నాడు నేడు విధానంతో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మనం ఏం చేయగలం, పేదలకి కింద నుంచి పైకి రావాలంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తే పైకి రాగలరు అనేటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి వాళ్ళు కానీ మీరు కానీ ఏదైనా ఈ పథకం ద్వారా మా ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నదానికి ఏదన్నా ఉందంటే కేవలం మీరు చెప్పింది నాణ్యమైన ముందిచ్చి వస్తామని చెప్పినటువంటిది తప్ప మీరు మంచిగా ఈ పని చేసి పెడతాము ఈ ప్రజలకని చెప్పినటువంటి సెంటెన్సే లేదు. ఇలాంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. కనీసం రైతులు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. మరి అదేవిధంగా రైతులు పంటలకు సంబంధించి కూడా ఆ పొలాలకు సంబంధించిన విద్యుత్కు కూడా మరి విపరీతమైన యూనిట్ల రేట్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా ఇళ్లకు సంబంధించి, కమర్షియల్కి సంబంధించి షాపులు, హోటల్స్ ఇవన్నీ కూడా విపరీతమైన కరెంటు బిల్లులతో చాలా వ్యాపార వర్గాలు కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఒక సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కటి ఇలా సంవత్సరానికి కానీ ఒక అమ్మఒడి అనే ఒక సంక్షేమ పథకం వేశారు.